హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి. రాతి ఉసిరికాయలే కాదు, ఇలా చిన్న ఉసిరికాయలు దొరికితే మాత్రం కంపల్సరీగా ఒక్కసారైనా ఇలా పచ్చడి పెట్టుకోండి. ఆ ఉసిరికాయ పచ్చడి కన్నా ఈ ఉసిరికాయ పచ్చడి మీకు చాలా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ చిన్న ఉసిరికాయలని శుభ్రంగా కడుక్కొని ఇలా బట్ట మీద ఆరబెట్టుకొని తుడుచుకొని కాసేపు ఆరనిస్తే దానిలో ఉన్న చెమ్మంతా పోతుందన్నమాట. తర్వాత ఇలా బాండీ పెట్టుకొని కొద్దిగా నేను తీసుకున్నవి ఒక డబ్బాడు ఉసిరికాయలు, దానికి మనం ఎంత కొలత అయితే ఉసిరికాయలు తీసుకుంటామో అంత కొలత ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడవ్వక ముందే ఉసిరికాయలు వేసి దోరగా వేయించాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఆయిల్ వేడైన తర్వాత వేస్తే ఎర్రగా వచ్చేస్తుంది అనమాట ముందుగానే. అందుకని అలా వేయించి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో పోపు వేసుకోవాలండి. ఆయిల్ ఆల్రెడీ వేడై ఉంటుంది కాబట్టి దానిలో కావాల్సిన ఉంటే సరిపడినన్ని ఆవాలు, సాయిపప్పు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇలా పోపు దోరగా వేగిన తర్వాత చల్లార్చుకుని పక్కన పెట్టుకొని 2 ఉసిరికాయలు పోపు చల్లార్చుకున్న తర్వాత మాత్రమే ఉసిరికాయల్లో ఈ పోపు వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత కొద్దిగా తగినంత ఉప్పు, మీరు టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. మేము సుమారుగా వేసామన్నమాట. 2 స్పూన్ల పసుపు, ఇంకా 4 స్పూన్ల కారం వేసింది. 4 స్పూన్ల కారం వేసి మెంతుపొడి, ఆవపిండి, దీనికి ఖచ్చితంగా ఆ 2 ఉండాలన్నమాట. మెంతుపిండి, కొద్దిగా మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని ఇలా మిక్సీ పట్టుకొని, కొద్దిగా ఆవాలు డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పచ్చడి పట్టుకోవడం ఈజీగా ఉంటుందని మేము ఇలా పట్టుకొని ఇలా మిక్సీ పట్టుకొని చిన్న డబ్బాల్లో వేసుకున్నాము. ఏదైనా గ్లాస్ జార్లో కంటైనర్స్లో కానీ వేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది కదా, అందుకని అన్నమాట. ఆవపిండి, మెంతుపిండి 1/2 స్పూన్ వేస్తే ఆవపిండి 1 స్పూన్ వేయాలండి. అలా వేసుకొని కలుపుకున్న తర్వాత బాగా నిమ్మరసం కొద్దిగా, దీనికి ఆల్రెడీ ఇంటర్నల్గా పులుపు ఉంటుంది కాబట్టి ఇది పాడవకుండా ఉండడానికి మాత్రమే నిమ్మరసం వేసుకోవాలి. మేము డబ్బాడు కాయలు వాడాం కాబట్టి ఒక నిమ్మకాయ పిండుకొని దానిలో ఉన్న గింజలు తీసేసుకొని కలిపేసుకున్నాము. మీరు ఎక్కువ వాడుకుంటే మాత్రం ఎక్కువ పిండుకోండి. కలుపుకుంటే అంతేనండి, చిన్న ఉసిరికాయలతో ఉసిరికాయ పచ్చడి రెడీ. ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.